హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఇక్కడ వచ్చేసి నా డే రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీతో నేనైతే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి ఒక్కసారి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అని. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేనైతే పాల ప్యాకెట్ బయట పెట్టేసుకుంటాను ఫస్ట్లోనే. ఇక్కడ వచ్చేసి పప్పుకి అయితే నానబెట్టేశానండి. కందిపప్పు ఒక 1 అవర్ అన్న మనకి నానితే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఎప్పుడైనా. అదొకటి ఎప్పుడు డెఫినెట్గా అయితే పాటించండి. ఇక్కడైతే బియ్యం అయితే కడిగి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను దోశ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకని చెప్పేసి కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు కొంచెం గ్లాసులు అయితే నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. దోశలోకి కొబ్బరి చట్నీ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళైతే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇక నేనైతే కొబ్బరి చట్నీ కోసం పక్కన ప్రిపేర్ చేసుకుంటూ పక్కనైతే స్టవ్ మీద బియ్యం అయితే పెట్టేశానమాట. ఇక్కడ కొబ్బరి, పచ్చిమిర్చి అండ్ కొంచెం పుట్నాలు, పప్పులని కూడా అంటారు ఆంధ్ర సైడ్ అయితే. ఇక్కడైతే తెలంగాణ వాళ్ళు పుట్నాలు అంటారనమాట. ఇక్కడైతే మిక్సీలో అయితే నేనైతే కొబ్బరి, పచ్చిమిర్చి, పప్పులు అయితే వేసేసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టాను కదా, కొంచెం సేపు ఒక 5 మినిట్స్ కొంచెం నానబెడితే చింతపండు వేస్తాం కదా, బాగుంటుందండి. అలా వేస్తే చింతపండు అయితే ఇలా నానబెట్టేసి అయితే వేసేసాను. చింతపండు అన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఏమైనా మీ దగ్గర కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఎప్పుడు కరివేపాకు ఉంటుంది, ప్రెజెంట్ లేదు. అందుకని చెప్పేసి నేనైతే కరివేపాకు వేయలేదు. కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చట్నీ అయితే. ఇక్కడైతే నేను ఇంకా అన్నీ వేసేసి ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ అయితే పడుతున్నాను. కొంచెం ఈ విధంగా అయితే కొంచెం మిక్సీ అయితే పెట్టేశాను. ఇక్కడ పక్కన కూడా అన్నం అయితే రైస్ అయితే ఉడుకుతుంది. ఈ విధంగా అయితే కొంచెం సేపు పట్టిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మనం. ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు మాత్రం చాలా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ దోశల్లోకి. ఈ విధంగా అయితే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మన చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చట్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత పోపు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నేను పోపు అయితే ఆల్రెడీ వేసేసాను. చట్నీలు అయితే పోపు అయితే వేసేసాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం డెఫినెట్గా లైక్స్ అయితే కావాలి. లైక్ ఇవ్వండి, ఓకేనా? వీడియో రికమెండ్ అవుతుంది కదా లైక్ ఇస్తే మీరు, మీ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను చింతకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. పప్పుకి అయితే ఆల్రెడీ నానబెట్టాను. పప్పు చింతకాయ పచ్చడి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. చింతకాయ పచ్చడిని ఈ విధంగా అయితే దంచుకుంటే బాగుంటుందండి చింతకాయ పచ్చడి. అందుకని చెప్పి దీంట్లో అయితే దంచుతాను నేను. ఇక్కడైతే కొంచెం పచ్చిమిర్చి వేసి అయితే దంచుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా దంచుకోండి, కళ్ళల్లో పడుతుంది. చిన్నప్పుడు బాగా అమ్మ వాళ్ళ ఇంట్లో నేనే దంచేదన్నమాట రోళ్ళు అయితే. ఇప్పుడు ఈ విధంగా అయితే దంచుతున్నాను. చాలా తక్కువ అండి. ఇప్పుడు ఈ మధ్య అయితే నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఈ విధంగా పచ్చిమిర్చి అయితే దంచేసాను. పచ్చిమిర్చి అయితే దంచేసానండి. ఇక్కడ వచ్చేసి ఆనియన్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొంచెం ఆనియన్స్ వేసుకుంటూ మనమైతే ఈ విధంగా అయితే దంచుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. దంచుకునే దానికి మిక్సీ పెట్టిన దానికైతే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వెల్లుల్లి, ఒక 3 వెల్లుల్లి అయితే కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా దంచుకొని మనం తినడం వల్ల. ఈ విధంగా అయితే దంచుతున్నాను. వెల్లుల్లి వేసి కొంచెం సేపు అయితే ఈ విధంగా అయితే దంచాను. మీరు ఈ విధంగా ట్రై చేశారా? డెఫినెట్గా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చింతకాయ పచ్చడి అండ్ పప్పు కాంబినేషన్ సూపర్ అనమాట. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే మాత్రం. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం చింతకాయ పచ్చడి అయితే తీసుకున్నాను. ఈ విధంగా చింతకాయ పచ్చడి తీసుకొని అయితే దాంట్లోకి అయితే వేసుకున్నానండి. ఎక్కువ దంచుకోవట్లేదు. 1 డేకి సరిపడా మాత్రమే నేను దంచుకుంటాను. ఎందుకంటే ఏదైనా పక్క రోజు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఆ డే వరకు మాత్రమే నేనైతే దంచుకొని పక్కకు పెట్టేసుకుంటాను. ఈ విధంగా అయితే దంచుకుంటున్నానండి బాగా మెత్తగా. చాలా చాలా బాగుంటుంది. మనకు ఆ ఉల్లిపాయ తగిలినప్పుడు, ఆ పులుపు తగిలినప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అయితే చింతకాయ పచ్చడి ఈ విధంగా అయితే దంచుకొని తినడానికి ట్రై చేయండి. మిక్సీ కన్నా కూడా ఈ విధంగా అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా అయితే దంచుకుంటున్నానండి. బాగా దంచుకోవాలి మనం. అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కొంచెం దీంట్లో కొంచెం ఒక చుక్క కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, కొంచెమే యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదు నేను. ఈ విధంగా అయితే అనుకోవాలి మనం. ఇంకా మన పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా చూసారు కదా, మన పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. రోటి పచ్చడి ప్రిపేర్ అయితే అయిపోయింది. రోట్లో దంచకపోయినా ఒక చిన్న దాంట్లో అయితే దంచుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి కందిపప్పు కూడా నానిపోయిందండి. 1 అవర్ నానబెట్టేశాను నేను. ఇంకా చింతకాయ పచ్చడికి అయితే పోపు అయితే వేస్తున్నాను ఇక్కడ నేను.
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి చేశాను. కరివేపాకు లేక నేను వేయలేదు. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనకు పోపు అయితే ఇంకంతా కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత చింతకాయ పచ్చడికి అయితే పోపు కూడా వేసేసాను. అన్నీ కూడా పక్కకైతే సర్ది పెట్టేసుకుంటున్నానండి. నీట్గా ఉంటుంది. ఇక్కడైతే కుక్కర్ విజిల్ అయితే వస్తుంది. పప్పు అయితే పెట్టేశాను. అన్నీ అయిపోయాయి. కందిపప్పు నానే లోపల అన్నీ కూడా అయిపోయాయి అనమాట. కందిపప్పు చూడండి ఉడికిపోయింది. కందిపప్పు కూడా పప్పు కూడా మనకి రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నేనైతే మిక్స్ చేసేసాను. ఇలా మనం సాల్ట్ వేసుకొని ఇట్లా వేసుకుంటే వాటర్ వేసుకొని ఈ విధంగా చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. పప్పు చింతకాయ పచ్చడి, పప్పు గుత్తి వంకాయ కాంబినేషన్స్ చాలా చాలా బాగుంటుంది. పప్పు ఆవకాయ మామూలుగా ఉండదు కాంబినేషన్ అయితే మాత్రం. ఇక్కడైతే పాపకైతే క్యారేజ్ అయితే పెట్టేశాను. ఇంకా పాప అయితే రెడీ అవుతుంది. ఇక్కడైతే నేను క్యారేజ్ కూడా పెట్టేసేసాను. అన్ని బాక్స్ ప్రిపేర్ చేసేసి క్యారేజ్ కూడా పెట్టేశాను. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా ప్లీజ్ కొంచెం కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్స్ ఇవ్వండి. చాలా తక్కువ వస్తున్నాయి లైక్స్ కామెంట్స్ మాత్రం. ప్లీజ్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పాప అయితే రెడీ అవుతుంది. పాపకైతే నేను బూస్ట్ కల్పిస్తాను. డైలీ అయితే పాలు దాగే వెళ్తుందండి. టిఫిన్ కూడా అక్కడే తింటుంది. ఇక్కడ పాప వెళ్ళిపోయిన తర్వాత మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా మేము పూజ కూడా చేసేసాను. చూడండి మా బాబు స్నానం చేయించిన తర్వాత వాడు దండం పెట్టుకుంటున్నాడు. దేవుడికి హాయ్ చెప్తున్నాడు. గుడ్ నైట్ చెప్తున్నాడు అనమాట. దేవుడికి గుడ్ నైట్ చెప్తున్నాడు. దేవుడికి గుడ్ నైట్ అని చెప్తున్నాడు దేవుడికి. ఈ విధంగా అయితే నా డే వ్లాగ్ అయితే ఈ విధంగా అయితే నడుస్తుంది. తర్వాత అయితే పూజ అంతా అయిపోయింది. బాబుతో పాటు ఇద్దరం కూర్చొని తింటామన్నమాట. ఈ విధంగా అయితే తింటున్నాడు. వాడికి కంపల్సరీ ప్లేట్ అయితే పెట్టివ్వాలి. వాడికి సపరేట్గా అయితే పెట్టాలి డెఫినెట్గా. లేకపోతే వాడు అస్సలు తినడు. ఈ విధంగా చూడండి తినడానికి అదిగో సైకిల్ కావాలంట. చూడు మమ్మీ సైకిల్ కావాలి, సైకిల్ తెచ్చుకుంటా అని చెప్పేసి. ఇంకా లంచ్కి అయితే వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా అప్పటికప్పుడు వేడిగా అన్నం వండుకొని అయితే మాత్రం అన్నం పప్పు చింతకాయ పచ్చడి వేసుకొని అయితే తింటున్నానమాట. మీరు కూడా ఏం చేశారు లంచ్ స్పెషల్? మీరు కూడా పప్పు చింతకాయ కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్. కొంచెం ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ అన్నం పెట్టేసుకొని పప్పు చింతకాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాను ప్లేట్లో. అయితే తినడానికైతే రెడీగా ఉన్నాను. తినడానికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. నేను చూపిస్తున్నాను మీ వీడియోలో. ఈ విధంగా అయితే అన్నం అయితే పెట్టేసుకున్నాను ప్లేట్లో. తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే కృతి అయితే వచ్చేసిందండి. స్కూల్ నుంచి కృతి వచ్చిన తర్వాత చూడండి మా బాబుకి అన్నం పెట్టిస్తే ఇల్లంతా ఎలా చేస్తాడో చూడండి. వాడే తినాలంటాడు. ఇక్కడ వాళ్ళ అక్క పెరుగన్నం తింటుంటే వాడు చూడండి పాప రాగానే పెరుగన్నం తింటుంది. ఆకలిస్తుందని చెప్పేసి పెరుగన్నం పెట్టాను. ఇదిగో చూడండి వాళ్ళిద్దరూ ఏ విధంగా టీవీ చూసుకుంటూ తింటున్నారు. హాయ్ అని చెప్తున్నాడు మీకు, హాయ్ అని చెప్తున్నాడు. నేనైతే ఇదిగో చూడండి ఇద్దరు పెట్టుకుంటున్నారనమాట. ఈయన ఆమెకు పెట్టాలంట నోట్లో. ఈ పిల్ల పెడితే మాత్రం వాడు పెట్టించుకోవట్లేదు. అలా ఉంటుంది వీడు. ఈ విధంగా అయితే పిల్లలు అయితే తినేశారు. ఈవినింగ్ రాగానే కృతి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఇంకా అన్నం అయితే తినేసేసింది. ఇదిగో చూడండి ఎలా కింద వేస్తాడో. ఇంకా నేను వచ్చేసి ఇంకా కాఫీ పెట్టుకున్నానండి. కాఫీ అయితే తాగుతున్నాను నేను ఇక్కడ. ఈవినింగ్ అయితే కంపల్సరీ కాఫీ అయితే తాగాలి నేను. ఇక్కడైతే ఏదో కృతి ఏదో అంటుంది. ఇంకా నేనైతే అరుస్తున్నాను అనమాట. నేను దేనికో అరుస్తున్నాను. ఇక్కడైతే తర్వాత అయితే సుశాంత్ అయితే వచ్చాడండి. సడన్గా వచ్చాడు సుశాంత్ అయితే, చెప్పకుండా వచ్చేసాడు సుశాంత్. ఇక్కడ సుశాంత్ రాగానే వాడి ఒళ్ళో కూర్చొని ఎంత ఇష్టమో వాడికి సుశాంత్ అంటే మాత్రం. ఇక్కడ మా అమ్మాయి చూడండి ఏ పోజ్లో కూర్చొని టీవీ చూస్తుందో. ఇక్కడ మా ఇల్లు చూసారా ఏ విధంగా ఉందో. టెడ్డీగాడు ఇల్లంతా చూడండి ఎలా చేస్తాడో తెలుసా. ఎన్నిసార్లు జిమ్మాలో నేనైతే ఇల్లు మాత్రం అలా చేస్తాడు. ఇక్కడైతే మా అక్క అయితే వచ్చేసి రొట్టె పంపించింది, తప్పాలంటి పంపించింది. చాలా ఇష్టం అండి సొరకాయ రొట్టె నాకైతే మాత్రము. మీరు ఎంతమందికి ఇష్టం సొరకాయ రొట్టె? నాకైతే చాలా ఇష్టము. కస్టర్డ్ అది మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా పంపించింది తను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.